ఆగస్ట్ 15th కోసం గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా? ఆగస్ట్ 15th రోజు ఏపీపీఎస్సి మాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని. అలాగే ఇందులో ప్రతి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన వీడియోలో ఏ జాబ్కి ఎవరు ఎలిజిబుల్, కొన్ని జాబ్స్కి మల్టిపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో కాబట్టి వీడియోని మిస్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. మీ క్వాలిఫికేషన్కి ఏ జాబ్ ఎలిజిబుల్, మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేయగలరు. ఎందుకు అంటే ఆగస్ట్ 15th వచ్చే నోటిఫికేషన్లో ఒక స్టూడెంట్ లేదా ఒక యాస్పిరెంట్ మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా వేకెన్సీస్, మేజర్ వేకెన్సీస్ వస్తున్నాయి మనకి. ఆగస్ట్ 15th అనేది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఫెస్టివల్ లాంటిది అవుతుంది ఈ 2026 ఆగస్ట్ 15. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ దాకా చూసి మీరు పేపర్ పెన్ తీసుకొని మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్ నోట్ చేసుకొని అప్లై చేయండి ఆగస్ట్ 15th తర్వాత. ఇప్పుడు ఓకే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, కానీ మన ర్యాంకర్స్ ప్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ర్యాంకర్స్ ప్రో యాప్ ఉందండి, మీలాంటి ఆస్పిరెంట్స్ కోసం గైడెన్స్, మోటివేషన్, అలాగే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోసం క్లాసెస్కి, జనరల్ స్టడీస్ క్లాసెస్కి మన ర్యాంకర్స్ ప్రో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కువ లేట్ చేయకుండా మూవ్ ఆన్. ఇప్పుడు చూడండి, ఆగస్ట్ 15th ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 1 ఆల్ డిపార్ట్మెంట్స్ లో 91 వేకెన్సీస్ వస్తున్నాయి. ఈ గ్రూప్ 1కి ఎవరు ఎలిజిబుల్ అండి? ఎనీ గ్రాడ్యుయేట్, మీరు బిఏ, బీకామ్, బిఎస్సి, అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా ఎవరైనా గ్రూప్ 1 పోస్ట్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ హోమ్ 8 వేకెన్సీస్. హాస్టల్ వార్డెన్స్ ఎస్డబ్ల్యూ, టీడబ్ల్యూ, బీసీడబ్ల్యూ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్. చూడండి ఎన్ని వేకెన్సీస్, 93, 48, 100. అంటే ఓవరాల్ గా ఈ హాస్టల్ వార్డెన్స్ వేకెన్సీసే 250 దాకా ఉన్నాయండి, అరౌండ్ 250. సో 240 ఇన్ని వేకెన్సీస్ ఓన్లీ హాస్టల్ వార్డెన్స్ కి వస్తున్నాయి. సో కాబట్టి ఎవరైతే డిగ్రీ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో, బిఏ, బీకామ్, బిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో మాక్సిమం వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే స్పెషల్ కోర్సెస్ ఉంటాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, అవి చేసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో గెట్ రెడీ ఫర్ దిస్ హాస్టల్ వార్డెన్ వేకెన్సీస్ అరౌండ్ 240. నెక్స్ట్ ఏఎస్డబ్ల్యూఓ సోషల్ వెల్ఫేర్, ఏటీడబ్ల్యూఓ ట్రైబల్ వెల్ఫేర్, ఏడి, టీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్. ఇవి కొన్ని తక్కువ పోస్టులే, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వేరే జాబ్కి అప్లై చేద్దాం. మీరు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు. ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అయిన ప్రతి జాబ్కి కూడా అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, ఒక జాబ్ని టార్గెట్ చేసుకోండి. హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్న ఒక జాబ్ని టార్గెట్ చేసుకోండి, మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి జాబ్కి అప్లై చేయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సింది, ఏపీపీఎస్సిలో జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది ప్రతి జాబ్కి కామన్. కాబట్టి దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏపీపీఎస్సి పేపర్ 1 జనరల్ స్టడీస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన జాబ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి పేపర్ 2. దాంతో పాటు ఎడిషనల్ గా మీరు ఏ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ప్రతి జాబ్కి అప్లై చేసి యూ ట్రై అంటిల్ యూ సక్సీడ్. మన ప్రయత్నం చేయకుండా మాత్రం మానద్దు ఇక్కడ. ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తున్నారు, నేను అప్లై చేయాలా వద్దా, నేను చాలా సంవత్సరాలు అయింది బుక్స్ పట్టుకొని, నేను గ్యాప్ వచ్చింది, నేను జాబ్ చేసుకుంటున్నాను. అసలు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతామా లేదా సెకండరీ, ప్రయత్నం చేయటం మాత్రం మానకండి. మీ ఏజ్ లిమిట్ ఉంటే, మీ ఏజ్ లిమిట్ జాబ్ అప్లై చేయడానికి ఉంటే మ్యాండేటరీగా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఇవి కూడా చూడండి అరౌండ్ 80 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ 20. సో నెక్స్ట్ ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ అండి, ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ 40 వేకెన్సీస్. ఇవన్నీ ఇంజనీరింగ్ జాబ్స్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా. ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.
సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కి, మిగిలినవన్నీ ఓకే, మిగిలిన వాళ్ళకి అనుకుందాము. మనం ఇప్పుడు ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఏం అప్లై చేయగలరో చూద్దామండి. ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఆగస్ట్ 15th నోటిఫికేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏం అప్లై చేయగలరండి? ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ అప్లై చేయొచ్చా? ఐపీఓ మేజర్ వేకెన్సీస్ రాశాను నేను ఇక్కడ. మేజర్ వేకెన్సీస్ ఇందులో ఇంకా చాలా అప్లై చేయొచ్చు మీరు, కానీ మీరు చేయగలిగినవి ఏంటి అంటే సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్, 4. సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్, కెమికల్ ఇంజనీర్స్. ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ అప్లై చేయొచ్చు. యూ హ్యావ్ అరౌండ్ 40 వేకెన్సీస్. ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఈ రెండింటికి రెండు కలిపి చూడండి ఎన్ని వేకెన్సీస్, అరౌండ్ 107 వేకెన్సీస్. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, 107 వేకెన్సీస్ రెండు కలిపి. సో ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, ఇప్పుడు బ్రాంచెస్ వైజ్ డివైడ్ చేస్తే ఇక్కడ సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్, దీనికి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కి ఐపీఓ, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, దీనికి వచ్చినప్పటికీ ఆల్ ఇంజనీర్స్ ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. సివిల్ ఇంజనీర్స్ ఫీల్ అవ్వకండి, మీకు సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ లో ధమాకా ఉంది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తాయి, చూపిస్తాను అది కూడా నేను మీకు. సో ఇది రిమైనింగ్ ఇంజనీర్స్ కాని వాళ్ళకి కామన్ గా ఎవరైనా అప్లై చేయగలిగింది. ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎన్ని 418, కానిస్టేబుల్ 1970, జైల్ వార్డెన్ 171, ఎఫ్ఎస్ఎల్ 64, డ్రైవర్ ఆపరేటర్ 147, సూపర్వైజర్స్ 49, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 80. సో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తప్ప మిగిలినవన్నీ కూడా అకార్డింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైనా అప్లై చేయగలుగుతారు. సో ఓవరాల్ గా 2899 అంటే 2900 పోస్టులు, జనరల్ పోస్టులు, ఇవన్నీ ఏపీపీఎస్సి కాకుండా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఆగస్ట్ 15th దాని గురించి మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ 15th మర్చిపోతారు మీరు. చాలా మందికి తెలియని విషయం ఇది. సెప్టెంబర్ 15th ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఫెస్టివల్, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. చూడండి ఇక్కడ ఏడబ్ల్యూ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి? 503 వేకెన్సీస్ వస్తున్నాయి. అలాగే గ్రూప్ 2 750 వేకెన్సీస్ వస్తున్నాయి. మైనింగ్ వాళ్ళకి చూడండి, మైనింగ్ వాళ్ళకి పండగే. ఎన్ని ఉన్నాయి చూడండి, ఏడీ మైన్స్, టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్, రాయల్టీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్, ఇన్ని ఉన్నాయి మైనింగ్ వాళ్ళకి. మొత్తం కలిపి అరౌండ్ 47 వేకెన్సీస్. ఎక్సైజ్ లో 9, అలాగే మెకానికల్, ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళకి ఏఎంవిఐ 50. సో ఇక్కడ మనం చెప్పగలదలుచుకుంది ఏంటి అంటే ఆగస్ట్ 15th నోటిఫికేషన్ లో మాక్సిమం మేజర్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ 503 ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కి, అలాగే ఏఎంవిఐ వేకెన్సీస్ 40 మెకానికల్ వాళ్ళకి మాత్రమే. అలాగే ఈ 503 ఆల్ ఇంజనీరింగ్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆబ్వియస్లీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తాయి, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత మెకానికల్ వాళ్ళకి వస్తాయి. సో ఆల్రెడీ మీరు ట్రాన్స్కో, జెన్కో వీటికి ప్రిపేర్ అవుతున్నారు. ఎస్, ట్రాన్స్కో, జెన్కో ఎగ్జామ్ రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ ఆగస్ట్ 22 నుంచి 28 లోపు జరుగుతుంది. ఈ ప్రిపరేషన్ ని అక్కడితోటి ఆపొద్దు, వెరీ క్లియర్ గా చెప్తున్నా నేను. ఇంకా చాలా నోటిఫికేషన్స్ వచ్చేవి ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కో అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూ సివిల్, ఏడబ్ల్యూ మెకానికల్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్, ఏపీపీఎస్సి రిక్రూట్మెంట్, అలాగే ఆగస్ట్ 15th వచ్చే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఐపీఓ, అలాగే మెకానికల్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఏఎంవిఐ. సో ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నప్పుడు మీరు ఏదో ఒక సింగిల్ ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచించి మీ ప్రిపరేషన్ ని మధ్యలో ఆపేయద్దు. సో మీరు టార్గెట్ పెట్టుకొని 2026 to 2027 నేను ఒక్కసారి వన్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ కొట్టాలి అని చాలా గట్టిగా అనుకుని యు ట్రై ఫర్ యువర్ సక్సెస్. సో మీ సక్సెస్ కోసం, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సక్సెస్ కోసం, వీ బ్రాట్ ఏడబ్ల్యూ ఆఫీసర్స్ బ్యాచ్.
సో సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్. ఎవరైనా ఇంకా ఎన్రోల్ చేసుకోపోతే ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకొని మీ సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ అయిపోయేటప్పటికల్లా మీ సిలబస్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వచ్చే టైంకి 90 to 95% మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆఫీసర్స్ బ్యాచ్ లో ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ప్రెసెంట్ ఉన్నారో వాళ్ళకి అప్కమింగ్ 27, 28 లో వచ్చే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ ఇన్ వన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. అదేంటంటే గేట్ అండ్ డిఎస్సి. అంటే పేరులోనే గేట్ అండ్ డిఎస్సి ఉందండి. మీరు నేర్చుకునేది ఇంజనీరింగ్ సబ్జెక్టే. ఒక్కసారి ప్రిపేర్ అయ్యి గేట్ రాయొచ్చు, ఏఎస్సి రాయొచ్చు, ఏపీఎస్సి రాయొచ్చు, టీజీపీఎస్సి రాయొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ రాయొచ్చు, ఎస్ఎస్సి రాయొచ్చు, ఆర్ఆర్బి, ఏ జాబ్ అయినా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. వన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. దాన్నే మనం అచీవర్స్ బ్యాచ్ అంటున్నాము. సో జస్ట్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఒక సబ్జెక్ట్ జరుగుతుంది ప్రెసెంట్. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ పిల్లల్ని గైడ్ చేయండి పర్ఫెక్ట్ గా. కాలేజీలో ఉన్నప్పుడే చదువుకోవడం స్టార్ట్ చేయమనండి. సో ఇంకా మీరు యూ వాంట్ టు కాంటాక్ట్ విత్ మీ, నా గైడెన్స్ మెంటార్షిప్ ఉంటుంది మీకు ఆల్వేస్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ సక్సెస్ కోసం ఆల్వేస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో మనము ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కి మెంటార్షిప్, గైడెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇస్తున్నాము. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైం. సో ఇది నా మొబైల్ నెంబర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్ కి సంబంధించి, ప్లానింగ్ కి సంబంధించి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, బుక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్. నెక్స్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ చెప్పండి కేపీ సార్ ర్యాంకర్స్ ప్రో యాప్ తో వచ్చారు. ర్యాంకర్స్ ప్రో యాప్ లో అన్ని దొరుకుతున్నాయి. అందరికీ కేపీ సార్ డౌట్స్, సజెషన్స్ ఇస్తారు. నో వరీస్, కేపీ సార్ కి వాట్సాప్ చేయొచ్చు అని. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అండి కేపీ సార్ స్టూడెంట్స్. ఫాస్ట్ గా జాయిన్ అయ్యి అన్ని నోటిఫికేషన్స్, జాబ్ అలర్ట్స్, మోటివేషన్, అలాగే మీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్ కేపీ సార్ స్టూడెంట్స్. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తో వస్తాను. థ్యాంక్ యూ అనండి.